వెల్కమ్ టు మీ ప్రమిల రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు మైసూర్ బోండాను ఎలా తయారు చేసుకోవాలో చెప్పబోతున్నానండి. నేను చెప్పిన కొలతలతో మీరు ట్రై చేశారంటే కనుక ఈ బోండా చాలా పర్ఫెక్ట్ షేప్లో చాలా స్పంజీగా గుల్లగా వస్తుందండి. ఒకసారి నేను చెప్పినట్లుగా మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి. మైసూర్ బోండా అంటే పిల్లలకి పెద్దలకి చాలా ఇష్టం కదా. మరి అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి. విన్న తర్వాత మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందండి ఈ రెసిపీ. ముందుగా ఈ మైసూర్ బోండాను తయారు చేసుకోవడం కోసం 1 కప్పు పుల్లటి పెరుగును తీసుకోవాలండి. పుల్లటి పెరుగును తీసుకోవటం మూలంగా బజ్జీ టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఈ పెరుగును 5 నుండి 10 నిమిషాల పాటు బీట్ చేసుకోవాలండి. ఇలా బీట్ చేసుకోవటం మూలంగా మనకి పెరుగు చాలా సాఫ్ట్గా క్రీమీగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ వంట సోడా, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకుని ఒక 2 నిమిషాల పాటు బీట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా వంట సోడా పుల్లటి పెరుగు వేసుకోవటం మూలంగా మనకి బబుల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. అలా ఫామ్ అవటం మూలంగా మనకి బజ్జీ చాలా స్పంజీగా ప్లఫీగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పెరుగును తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు మైదా పిండిని తీసుకోవాలండి. ఈ మైదా పిండిని మనం కొద్దిగా హాట్ వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఈ పిండిని కలుపుకోవాలన్నమాట. ఇలా మనం హాట్ వాటర్ని వేసుకోవటం మూలంగా మనకి పిండి అనేది చక్కగా పులిసి మనకి బోండా అనేది చాలా పర్ఫెక్ట్ షేప్లో వస్తుందన్నమాట. మనము ఈ పిండిని లూజ్గా కలుపుకోకూడదండి. ఎందుకంటే లూజ్గా ఉన్నట్లయితే కనుక మనకి షేప్ అనేది కరెక్ట్గా రాదు. మనం పిండి కలుపుకునే విధానంలోనే మనకి బోండా పర్ఫెక్ట్గా రావటం అనేది ఉంటుందండి. మనం ఇలా ఈ పిండిని కలుపుకున్న తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ మనం ఇంకొక 5 నిమిషాల పాటు ఈ పిండిని బీట్ చేసుకోవాలి. ఇలా పైనుంచి కిందికి కొడుతూ మనం ఈ పిండిని బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకోవటం మూలంగా మనకి బోండా చాలా గుల్లగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కట్ చేసినటువంటి కరివేపాకు, అలాగే 1/2 టీ స్పూన్ సన్నగా కట్ చేసినటువంటి అల్లం ముక్కలు, అలాగే 1 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి వేసుకోవాలండి. వేసుకుని వీటన్నిటినీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీని మీద ఒక క్లాత్ కానీ లేదంటే ఒక మూతను కానీ పెట్టుకుని మనం 1 గంట సేపు మనం ఈ పిండిని నానబెట్టుకోవాలండి. మనకు పిండి ఎంత ఎక్కువసేపు నానితే మనకి బోండా టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట. 1 గంట తర్వాత మనం మూత తీసేయాలి. తీసేసి మనం ఇప్పుడు బోండాని వేసుకోవచ్చు అన్నమాట. దీనికోసం మనం ఏం చేయాలంటే ఒక బాండీ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఏం చేయాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంటను ఈ బోండాలను వేసుకోవాలి. ఈ బోండాలను వేసుకునేటప్పుడు పిండి మనకి చేతికి అతుక్కుపోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనం ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో కొంచెం వాటర్ పోసుకునండి. అందులో మనం చెయ్యి ముంచి ఈ బోండాలను వేసుకున్నట్లయితే కనుక మన చేతికి అంటుకోదు. ఈ పిండి అంతటితోనూ మనం ఈ బోండాలను చక్కగా వేసుకోవాలండి. ఇవి ఒకవైపు వేగిన తర్వాత మనం రెండో వైపు కూడా తిప్పుకుని వేయించుకోవాలి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అంతేనండి. చూసారుగా ఎంత సింపుల్గా ఈ మైసూర్ బోండాని మనం ఇంటి దగ్గరే ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మీ అందరికీ పిల్లలకు పెద్దలకు అందరికీ నచ్చే రెసిపీ అండి ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్తో మీ ప్రమిల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా టేస్టీ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.
Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.